మార్చి 3 మంగళవారం రోజున మనకు కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది సామాన్యమైనటువంటి రోజు కాదు. చాలా పవర్‌ఫుల్. అందులో ఇది మనకు భారతదేశంలో కూడా ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది కాబట్టి, ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేసినట్లయితే, క్షణాల్లో మీకున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు ఈ పరిహారము ఈ చంద్రగ్రహణం లోపైనా చేయొచ్చు, లేదా చంద్రగ్రహణం రోజైనా చేయొచ్చనమాట. వేప చెట్టు అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపము. వేప చెట్టు చెడును తొలగించి మనకు మంచిని తెచ్చిపెడుతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా కలిగి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో పాటుగా అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేసి మీ యొక్క సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడొచ్చు అనమాట. ఈ గ్రహణాన్ని ఏంటంటే కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటారు. ఇది మనకు భారతదేశంలో కనిపిస్తుంది. ఇది మధ్యాహ్నం 3:20 ప్రారంభమయ్యి మార్చి 3వ తారీఖున రాత్రి 6:47 వరకు కనిపిస్తుంది. కాబట్టి సోతక నియమాలు పాటించాలి. అంటే ఆ సమయంలో ఏంటంటే దేవాలయాలు మూసివేస్తారు. సమయంలో పూజలు పునస్కారాలు చేసుకోవటం, ఏదన్నా దూర ప్రయాణాలకు వెళ్ళటం ఇలాంటివి చేయకూడదు. చంద్రుడు రావటంతోటే మనకు గ్రహణంతో కనిపిస్తాడు. కాబట్టి దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అలాగే ఈ గ్రహణం అనేది మనకు మంగళవారంతో రావటం కూడా విశేషము. మంగళవారం పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో ఇది మనకు మన భారతదేశంలో కనిపిస్తుంది. ఇదే రోజున హోలీ పూర్ణిమ కూడా వస్తుందన్నమాట. ఈ రోజున హోలీ పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే హోలీ పండుగను జరుపుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఉదయం 11-12 గంటల లోపే హోలీ ఆటలు ఏదన్నా ఉంటే ముగించుకోవాలి. తర్వాత మాత్రం చేయకూడదు. ఎందుకంటే చంద్రుడికి గ్రహణం పడుతుంది కాబట్టి ఆ సమయాల్లో హోలీ పండుగను జరుపుకోవటం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ఏదన్నా హోలీ ఆటలు ఆడుకోవాలనుకున్న వాళ్ళు 12 లోపే ఆటలను ముగించుకొని తరువాత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. బయటికి రాకూడదు. చంద్రుడు మనకు తల్లితో సమానము, సూర్యుడు తండ్రితో సమానము. కాబట్టి చంద్రుడు, సూర్యుడు అనేవి ఇలాంటి గ్రహాలు అనేవి మన జీవితాల మీద చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. చంద్రుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఔషధాన్ని ఇస్తాడు, అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా తగ్గిస్తాడనమాట. గ్రహణాలు, సూర్యగ్రహణాలు కావచ్చు, చంద్రగ్రహణాలు కావచ్చు, ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనకి ఈ గ్రహణం చంద్రగ్రహణం ఏంటంటే హోలీ పూర్ణిమ, అలాగే ఈ చంద్రగ్రహణం ఇవన్నీ కూడా మనకు ఇలా కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మనకు మన భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఖచ్చితంగా ఆచరించాలి. ఈ రోజున వేప చెట్టు దగ్గర ఇలా పడేయటం వలన ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఆ రోజు కావచ్చు ఈ లోపైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి. అంటే చంద్రగ్రహణం లోపైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కుదరని వారు చంద్రగ్రహణం తరువాత రోజైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. చాలా ఎఫెక్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఈ గ్రహణం తాలూకా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇళ్లకు కిటికీలు, తలుపులు అన్నీ కూడా వేసుకోవాలి. వాళ్ళు బయటికి రాకూడదు. ఇంట్లో కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇంట్లో కుట్లు, అల్లికలు అని చెప్పేసి, లేకపోతే కూరగాయలు కట్ చేసుకోవటము, ఫ్యాన్లు వేసుకోవటం, స్విచ్లు వేయటము, తీయటము ఇలాంటి పనులు చేయకూడదు. విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఈ రోజున ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవాలి. అంటే బియ్యంలో, పచ్చళ్ళలో, కూరగాయల్లో, నీళ్లు, పాలు ఇలా ఆహార పదార్థాల మీద దర్బలు ఉంటాయి కదండి. దర్బలను వేసుకోవటం వలన ఆ సమయంలో వాతావరణంలో కొన్ని రకాలైనటువంటి విషకిరణాలు అంటే రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి రేడియేషన్ విషకిరణాలను గ్రహించే శక్తి దర్బలకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఆహార పదార్థాల మీద వేసి ఆ గ్రహణం పూర్తయినాక వాటిని మీరు తీసేయొచ్చు అనమాట. ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఉంటుంది. మనకు వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల ఏంటంటే మన యొక్క సమస్యను పడేసినట్లు, మనకున్నటువంటి దరిద్రాన్ని, మనకున్నటువంటి బాధలను పడేసినట్లు, చెడును తొలగించుకొని మనం మంచిని చేసుకుంటున్నట్లు అనమాట ఈ పరిహారం అనేది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయండి. చక్కగా వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని వేప చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు పోసి ఈ పరిహారం చేసుకోండి. గ్రహణం రోజున ఈ పరిహారం చేయాలి అని అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల లోపే ఈ పరిహారం చేసుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం 3:20 నుంచి మనకు గ్రహణం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు బయటికి వెళ్ళకూడదు. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల లోపే ఈ పరిహారం అనేది చేసుకోండి. గుర్తుంచుకోండి గ్రహణం రోజున ఈ పరిహారం చేసేటప్పుడు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. అలాగే మగవారు ఇళ్ల దగ్గర ఉంటే గడ్డాలు
కళ్ళద్దాలు చేపించుకోవటం కావచ్చు, లేదా క్రాఫ్ట్ చేయించుకోవటం కావచ్చు, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. నలుపు వేసుకుంటే నిందల పాలు, నష్టాల పాలు అవుతారు. ఆ రోజున నాన్ వెజ్ అనేది, గ్రహణం అంటే మనకు పుణ్యకాలంతో సమానం కాబట్టి నాన్ వెజ్ చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, మనం పూజలు చేయట్లేదు అని చెప్పేసి కోడిగుడ్డు కావచ్చు, ఇలాంటివి నాన్ వెజ్కి సంబంధించిన పదార్థాలు ఏవి తినకూడదు. అలాగే ఆహారం కూడా మధ్యాహ్నం 11 గంటల లోపు, అంటే మధ్యాహ్నం 12 లోపే మీరు ఆహార కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోండి. తర్వాత తినకుండా ఖాళీ పొట్టతో ఉండటమే మంచిదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటి గుమ్మాలకు వేపాకుల తోరణాలను కట్టుకోండి. వేపాకులు ఏంటంటే చాలా శక్తి స్వరూపమైనవి. అమ్మవారి యొక్క శక్తి వేపాకుల్లో దాగి ఉంటుంది కాబట్టి ఆ రోజున స్నానం చేసే నీటిలో కావచ్చు, అంటే విడుపు స్నానము, గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసేటప్పుడు మనకి 6 గంటల 47 నిమిషాలకు గ్రహణం విడుస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులను కానీ లేదా చిటికెడు పసుపును వేసుకొని కానీ చక్కగా స్నానం అనేది చేసుకోండి. తల స్నానం చేయండి. తల మీద ప్రతి ఒక్కరూ కూడా నీటిని పోసుకొని తల స్నానం చెయ్యాలన్నమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్రపటాలు కూడా శుభ్రంగా తుడిచి గంధము, కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి. ఖచ్చితంగా విడుపు కార్యక్రమాలు, పట్టు విడుపు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు పాటించాలన్నమాట. అలా చేయటం వలన మీ యొక్క మానసిక స్థితి అనేది బాగుంటుంది. ఈ అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం కూడా కుదుట పడుతుందన్నమాట. వేపాకులు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వలన మనకు ఆరోగ్యము, ఆయుష్ అనేవి కూడా పెరుగుతాయి. అలాగే ఒక ఉల్లాసము, ఉత్సాహం అనేవి కూడా కలుగుతాయి. ఆ రోజున దూర ప్రయాణాలు చెయ్యొద్దు. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు మర్చిపోకుండా కాళ్ళు కడుక్కొని రండి. ఆ గ్రహణం సమయంలో అయితే పొరపాటును కూడా ఎవరు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది. గర్భిణీ స్త్రీలు అయితే మాత్రం అస్సలు బయటికి వెళ్ళకూడదు. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇంకా విడుపు అంటే మనకి గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని, వాకిల్ని కూడా కాస్తంత నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి. ఇల్లంతా శుద్ధి చేసుకొని తరువాత మనకు ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోండి. పసుపు నీటిని చల్లుకోవటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్, ఈ గ్రహణం తాలూకా రేడియేషన్, విషకిరణాలు ఇవన్నీ తొలగిపోతాయి. ఆ దర్బలను కూడా తీసేసేయండి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకొని స్నానం అనేది చేయండి. ఇలా చేయటం వలన మీకు గ్రహణం విడుపు యొక్క పనులు అనేవి పూర్తవుతాయి. మరుసటి రోజు మీరు చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకోవటం వలన మీకు ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఈ రోజున మధ్యాహ్నం 3 లోపు అని చెప్పుకున్నాం కదండి. గ్రహణం రోజున మీరేం చేస్తారంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఇంటి లోపల ఉండకూడదు, ఇంటి బయట ఉండాలి, లేదా రోడ్డు పక్కల ఉన్న చెట్లైనా పర్వాలేదు. అయితే కొన్ని చెట్లు దేవతా విగ్రహాలుగా పెట్టి పూజిస్తూ ఉంటారు. అక్కడ ఈ పరిహారం చేయకూడదు. గుడి లోపల ఉన్న చెట్లు దగ్గర కూడా చేయకూడదు. గుడి బయట ఉండాలి, లేదా ఇంటి బయట ఉండాలి, లేదా కాస్త ఖాళీ ప్రదేశాల్లో ఉన్న చెట్లైనా పర్వాలా, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆడవారైతే కుడి చేత్తో, మగవారైతే ఎడమ చేత్తో కొబ్బరికాయ అనేది పట్టుకోవాలన్నమాట. అంటే ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏంటంటే కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతమైనది. మనకున్నటువంటి చెడును కడిగేసినట్లుగా చేయటానికి ఈ కొబ్బరి నీళ్ళు అనేవి చాలా పవిత్రంగా ఉపయోగపడతాయి. కాబట్టి చక్కగా ఒక కొబ్బరికాయను తీసుకొని దాని మీద ఇక్కడ మనం చూపించినట్లుగా ఒక కాటుకు చుక్కను పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసేసి మీ యొక్క సమస్య ఏదైతే ఉందో, ఆర్థిక సమస్యల, అప్పుల సమస్యల, అనారోగ్య సమస్యల, మీకు ఏది ఉంటే అది మనసులో చెప్పుకొని ఈ కొబ్బరికాయని మీ ఎడమ చేత్తో, ఆడవారైతే ఎడమ చేత్తో అండి గుర్తుపెట్టుకోండి, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు మీ తల చుట్టూతో తిప్పేసేసుకొని మీ సమస్య చెప్పుకుంటా ఆ కొబ్బరికాయని ఆ వేప చెట్టు దగ్గర మొదట్లో ముక్కలుగా అయిపోయేటట్లుగా ఇసిరి కొట్టాలన్నమాట. అంటే బాగా పగలాలి. ఆ కొబ్బరికాయ ఎన్ని ముక్కలైతే మీ సమస్య అంత తొందరగా పోతుందని చెప్పేసేసి అర్థము. ఇది మనకు గ్రహణం అంటే కీడు సమయం కాబట్టి కొబ్బరికాయను మనం దేవుళ్ళ దగ్గర కొట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనకున్న చెడును తీసేసుకోవటానికి ఇలాంటి సమయాల్లో ఇలా ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆ చెడంతా కూడా తొలగిపోతుంది. దైవం యొక్క అనుగ్రహం, ముఖ్యంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి కష్టం అనేది పూర్తిగా తొలగిపోయి అమ్మవారు ఆ యొక్క సమస్యను తీసేసుకుంటుంది. మీరు ఇంటికి వెళ్ళేలోపే ఆ సమస్య అనేది తీరిపోతుంది. అలా పగలగొట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని
లోపలికి వెళ్ళండి. ఇక గ్రహణం సమయంలో మాత్రం బయటికి రావద్దు. గ్రహణానికి ముందే మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేశామని చెప్పేసి మీరు ఎవరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. ఈ పరిహారం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు ఏ సమస్య అయితే చెప్పుకున్నారో, ఆర్థిక సమస్యల, అప్పుల సమస్యల, అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు జీవితంలో ఊహించని స్థాయికి ఎదుగుతారు. మీకు బాగా కలిసి వస్తుంది. ఒక్క 10 రూపాయలు ఈ పరిహారం అంతే. మీరు ఒక్క 10 రూపాయలతో ఈ పరిహారం అనేది చేసుకుంటే ఈ 10 రూపాయలు మీకు లక్షలుగా కోట్లుగా వచ్చే దారులను చూపిస్తుందన్నమాట. ఆ చెడు, ఈ నరదిష్టి కావచ్చు, నలుగురు ఏడుపులు కావచ్చు, ఎదుగుదలకు ఏవైతే గ్రహాలు అడ్డంకులుగా ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారి దైవం యొక్క ఆశీస్సులు అనేవి మీకు ఉంటాయి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందన్నమాట ఈ పరిహారం అనేది. మరుసటి రోజు మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి మీ యొక్క గోత్రనామాలు చెప్పుకొని పూజ చేయించుకొని శివుడికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ శివలింగానికి చక్కగా అభిషేకం అనేది చేయించుకోండి మరుసటి రోజు. ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో ఒక ఆవు నెయ్యితో దీపం వెలిగించేసి దేవుని యొక్క చిత్రపటాల దగ్గర ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి చక్కగా పూజలు అనేవి చేసుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఈ గ్రహణం వల్ల ఉన్నటువంటి ఎఫెక్ట్ అనేది ఏది కూడా మీకు పని చేయకుండా మీరెప్పుడూ కూడా క్షేమంగా ఉండటానికి మనం చెప్పినటువంటి నియమాలు అనేవి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి. కాబట్టి చక్కగా ఈ చంద్రగ్రహణం లోపు కావచ్చు, చంద్రగ్రహణం రోజు మనం చెప్పిన టైమింగ్స్లో ఈ పరిహారం అనేది చేసుకోండి. వివాహాలు కుదురుతాయి, ఉద్యోగాలు చక్కగా వస్తాయి, వ్యాపారంలో మంచి అభివృద్ధి. గ్రహణాలు ఏంటంటే మనకు చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి వీటిని మనం ఈ రూపాల్లో ఉపయోగించుకోవచ్చు అన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. అర్థమైంది కదండి. ఈ గ్రహణం రోజున వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి, ఏంటి, ఎలాంటి నియమాలు ఆచరించాలి, ఏమి చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే ఆవుకు కూడా కాస్తంత తినటానికి కూడా ఆ రోజు ఏదైనా తినిపించండి. అలా చేయటం వల్ల కూడా మీకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, మాకు కాస్తంత మోటివేషన్గా ఉంటుంది. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శనీశ్వరాయ నమః అనే కామెంట్ చేయండి. ఎందుకంటే గ్రహణం కాబట్టి ఇలా కామెంట్ చేయటం వలన శనీశ్వరుని యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉండి మన జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మృత్యుదోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకంతా కూడా ఈ గ్రహణం అనేది వ్యతిరేకతగా మారకుండా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదా. లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.